అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మళ్ళీ కరోనా కలకలం సృష్టిస్తోంది. సో జూలై 1 నుంచి చూసుకుంటే గనక దేశవ్యాప్తంగా కూడా 340కి పైగా కరోనా కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. సో అందులో మనకి కేరళలో 115, కర్ణాటక 64, మహారాష్ట్రలో 43, రాజస్థాన్ 12, అలాగే తమిళనాడు 39, అండమాన్ 18, ఢిల్లీలో 18, ఇంకా మిగతావన్నీ ఇతర రాష్ట్రాల్లో కూడా నమోదైనట్లుగా మనకి తెలుస్తోంది. సో ముఖ్యంగా మనం ఏపీలో చూసుకుంటే గనక ఏపీలో ఇప్పటి వరకు కడపలో 8 కేసులు, గుంటూరులో 3, విశాఖలో 1, కాకినాడలో 1, అలాగే కృష్ణా జిల్లాలో కూడా ఒక్కరు ఎయిమ్స్ ఆసుపత్రిలో కరోనా కారణంగా ట్రీట్మెంట్ పొందుతున్నట్లుగా మనకి తెలుస్తోంది. సో ముఖ్యంగా కడపలో ఈ కరోనా కేసుకి సంబంధించి 8 కేసులు నమోదయ్యాయి. ఇందులో 3 మృతి చెందినట్లుగా అయితే తెలుస్తోంది. సో 3 మృతి చెందిన వాళ్ళలో కూడా వాళ్ళు పర్టికులర్లీ కరోనాకి సంబంధించే కాకుండా వాళ్ళకి ఇతరత్ర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని చెప్పేసి వైద్యులు చెబుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. అయితే మిగతా 5 లక్షణాలు కరోనా ఉండటంతో వాళ్ళ శాంపిల్స్ అన్ని కూడా పూణేకి పంపించడం జరిగింది. సో వాళ్ళనైతే హోమ్ ఐసోలేషన్లో ఉండవలసిందిగా వైద్యులు చెప్పినట్లుగా అయితే మనకి సమాచారం అయితే అందుతోంది. సో కరోనా మళ్ళీ కలకలం సృష్టిస్తోందా అని చెప్పేసి జనాలందరూ కూడా భయపడుతున్నారు. ఇప్పుడు ఏపీలో ఎక్కువగా ఇది ఈ కేసులు నమోదవుతున్నట్లుగా అయితే మనకి తెలుస్తోంది. అయితే ఇప్పటికే కృష్ణా జిల్లాకి సంబంధించి ఒకరు కరోనా లక్షణాలతోని ఎయిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే విశాఖకి సంబంధించి కూడా ఒక కేసు నమోదైంది. కాకినాడ 1, గుంటూరులో 3 కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే విశాఖకి చెందిన ఒక యువకుడు, 33 ఏళ్ల యువకుడు రీసెంట్గా హైదరాబాద్ నుంచి విశాఖకి వెళ్ళడం జరిగింది. సో అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది. సో వీళ్ళందరికీ కూడా పెద్దగా లక్షణాలు లేవు, మైల్డ్గానే లక్షణాలు కనిపిస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. సో ఎవరు కూడా మరీ అంత భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు అని అయితే ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకు అనంటే మరి ఇది ఈసారి వ్యాపించే వైరస్ అనేది ఏ మాత్రం తీవ్రత కలిగింది, ఇది ఎంత మాత్రం వ్యాప్తి చెందుతుంది అనేది అయితే ఇంకా నిర్ధారణ అవ్వలేదు. ఎందుకంటే శాంపిల్స్ ఇప్పటికే వీళ్ళ లక్షణాలకి సంబంధించిన శాంపిల్స్ ఇప్పటికే పూణేకి పంపించడం జరిగింది. పూణే ల్యాబ్ నుంచి ఎప్పుడైతే వీళ్ళకి రిజల్ట్స్ ఏవైతే వస్తాయో దాన్ని బట్టి అసలు ఇది ఏ వేరియంట్, ఏ లక్షణాలు ఉన్నాయి, దీని సివియారిటీ ఎంత ఉంటుంది అని అయితే నిర్ధారణ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. సో ఇప్పుడు కనుక అంటే ఏదైతే మనము 2019లో చూసామో కోవిడ్ పాండమిక్ అనేది అప్పటి తీవ్రత ఉండకపోవచ్చు అని కూడా నిపుణులు చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి ఏపీలో మొత్తంగా 4 మృతి చెందినట్లుగా తెలుస్తోంది కరోనాకి పాజిటివ్కి సంబంధించి కరోనా కేసుల రీత్యా. సో అందులో కడప జిల్లాలోనే 3 మృతి చెందినట్లుగా అయితే తెలుస్తోంది. కానీ ఆ 3లో కూడా కేవలం కోవిడ్ మాత్రమే కాదు, వాళ్ళకి లంగ్స్కి సంబంధించిన ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ కోవిడ్ అటాక్ వల్ల మనకి వాళ్ళు మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తుంది. అంటే మనము 2019 కోవిడ్ టైంలో కూడా చూసాము, ఈ కోవిడ్ కేసులు చాలా మట్టుకు వ్యాప్తి చెందాయి, చాలా మట్టుకు ఆల్మోస్ట్ అందరిలో కూడా వచ్చాయనే చెప్పుకోవాలి. ఇప్పుడు కూడా మనకి టెస్ట్ చేసిన అంటే 67 మందికి కంప్లీట్గా ఇప్పటివరకు అయితే పరీక్షలు నిర్వహించారు. ఇందులో కంప్లీట్గా 13 మందికి పాజిటివ్ వచ్చినట్లుగా తెలిసింది. అంటే 6లో ఒక్కరికి కరోనా పాజిటివ్ తేలినట్లుగా అయితే మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. సో అప్పుడు ఒక 10 మందిని టెస్ట్ చేస్తే 9 మందికి కూడా పాజిటివ్ వచ్చిన సిచ్యువేషన్ మనం చూసాం. కానీ అందులో ఎక్కువగా మృత్యువాత పడ్డ కేసులు కనుక చూసుకుంటే లంగ్స్ ఎవరికైతే వీక్గా ఉన్నాయో, ఇమ్యూన్ సిస్టమ్ ఎవరికి వీక్గా ఉందో ఇలాంటి వాళ్ళు ఎక్కువగా మృత్యువాత పడ్డట్టు మనకి అప్పటి లెక్కల్లో తేలింది. ఆరోగ్య వైద్య శాఖ కూడా అదే నిర్ధారణ చేస్తుంది. సో ఇప్పుడు కూడా మరి అందరూ ప్రజలు కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. ఏదైతే మనము కోవిడ్ అప్పుడు జాగ్రత్తలు తీసుకున్నామో, ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోవడం కావచ్చు, బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం కావచ్చు, కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కావచ్చు, లేకపోతే శానిటైజర్ మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవడం కావచ్చు, చేతుల్ని ముఖం మీదకి తీసుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం కావచ్చు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువగా గ్యాదరింగ్స్ పెట్టుకోకుండా, ఇప్పుడు మరి
మళ్ళీ కోవిడ్ వ్యాప్తి చెందుతోందా అన్న అనుమానాల రీత్యా ఎక్కువగా మనము వీలైతే గనక ఎక్కువ గ్యాదరింగ్స్కి వెళ్ళకుండా కొంచెం సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మనం ఏదైతే కోవిడ్లో జాగ్రత్తలు తీసుకున్నామో అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మరీ భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు అని చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే నమోదైన కేసుల వారికి కూడా చాలా మైల్డ్ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయని అయితే వాళ్ళు వైద్యులు నిర్ధారిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఇప్పటికే కోవిడ్ టెస్ట్ కిట్లకి సంబంధించి ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్స్ అయితే చాలా మట్టుకు అన్ని హాస్పిటల్స్లో ఏపీ ప్రభుత్వం అవైలబుల్గా ఉంచుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. అంటే ఏ జిల్లాలో కూడా కోవిడ్ కేసులు నమోదైనా కూడా ఒక మినిమం ప్రతి హాస్పిటల్లో కూడా 10 బెడ్లు అవైలబుల్గా ఉండేలాగా, అలాగే ఆక్సిజన్ కావచ్చు, ఇతరత్ర ట్రీట్మెంట్కి అవసరమైన అన్ని సదుపాయాలు కూడా అందుబాటులో ఉండే విధంగా అయితే గవర్నమెంట్ అక్కడ డిఎంహెచ్ఓ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా మనకి తెలుస్తోంది. అలాగే ఎవరైతే ఇప్పుడు కడపలో 8 కేసులు నమోదవుతున్న రీత్యా అక్కడ ఆల్రెడీ ముగ్గురు మృత్యువాత పడ్డారు కాబట్టి అక్కడ కడప రిమ్స్ హాస్పిటల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్కడ 24/7 కూడా వైద్యులు అందుబాటులో ఉండి అందరూ హాస్పిటల్ టీం అంతా కూడా అందుబాటులో ఉండి ఏ అవసరం ఉన్నా కూడా ఏ టైంలో కూడా మాకు జ్వరం వచ్చింది అని లక్షణాలు వస్తే గనక ఏ టైంలో అయినా సరే అందరూ అందుబాటులో ఉండేలా కూడా అక్కడ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్నట్లుగా మనకి తెలుస్తోంది. అయితే ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ చెబుతుంది ఏంటి అని అంటే ఎవరికైనా సరే కొంచెం జ్వరం అనిపించినా, జలుబు, తలనొప్పి, ఇలా తల తిప్పడం లాంటివి అనిపించినా కూడా వెంటనే మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఒక్కసారి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే స్టార్టింగ్లోనే మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడే గనక హాస్పిటల్కి వెళ్ళి మనం నెగ్లెక్ట్ చేయకుండా టెస్ట్ చేయించుకుంటే ఒకవేళ పాజిటివ్ వచ్చినా కూడా అది తొందరగా అంటే ఒక 1 వీక్ లోపే ట్రీట్మెంట్తో క్యూర్ అయ్యే అవకాశాలు మనం ప్రీవియస్గా కూడా కరోనా కేసెస్ నమోదైనప్పుడు ఎక్కువగా చూసాము. సో ఇప్పుడు కూడా ఎవ్వరూ భయపడకుండా మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడే దగ్గరలోని హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే మంచిది అని అయితే వైద్య ఆరోగ్య శాఖ అయితే సూచిస్తోంది.